అన్నమాట. అండ్ అందరికీ ఇయర్ చాలా హ్యాపీగా అండ్ ముందు ఇయర్ కన్నా ఇంకా ఎక్కువ మంచిగా ఉండాలని అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ కొంచెం ఎక్కువ రీచ్ రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలన్నమాట. అండ్ ఈ ఇయర్ లో ఫస్ట్ వీడియో అమ్మాయిలందరికీ కోసం కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేస్తున్నా అనమాట. ఏంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఆల్రెడీ మీరు మైదాన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఫర్నిచర్ అండ్ బ్రాండెడ్ ఐటమ్స్ తక్కువ కాస్ట్ లో వస్తాయి అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. దానికి మంచి రీచ్ వచ్చింది. అండ్ ఈసారి కూడా సేమ్ సెంటర్ లో ఈసారి శారీస్ ఎక్స్పో పెట్టారనమాట. ఎలాంటి శారీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ లో ఉన్నాయి, అండ్ మనకి రీజనబుల్ గా వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూడడానికి నేను వెళ్తున్నాను అనమాట. నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, అందరూ ఆల్రెడీ షాపింగ్ కి రెడీ అయిపోయి ఉంటారు. అందుకనే మీకోసమే ఈ వీడియో. సో వీడియోని లైక్ చేసి చూడండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా ఎక్స్పోకి వెళ్ళిపోదాం. ఎస్, స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఈ మైదాన్ ఎక్స్పో అనేది సైబర్ టవర్స్ దగ్గర నుంచి శిల్పారామం వెళ్ళే దారిలో కొంచెం ముందుకెళ్తే హైటెక్స్ వస్తుంది. నాకు తెలిసి చాలా మందికి హైటెక్స్ తెలిసే ఉంటుంది అనమాట. హైటెక్స్ ఆర్చ్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే ఉంటుంది ఈ ఎక్స్పో సెంటర్ అనేది. ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా నోవోటర్లో ఇంకా ఏదో ఎగ్జిబిషన్ ఉందనుకుంటా, 17-16 ఆ టైంలో. ఇది వచ్చేసేసి చెప్పాను కదా, హైటెక్స్ ఆర్చ్ కిందనే ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళగానే మీకు బోర్డు కనిపిస్తూనే ఉంటుంది. సో మేమైతే ఫైనల్గా ఎంటర్ అయిపోయాం. వెళ్ళగానే యాక్చువల్గా నేను ఇది శారీస్ ఎక్స్పో అనుకొని వెళ్ళాను. శారీస్ ఎక్స్పోనే, కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్సన్ డిజైన్ చేసిన శారీస్ అనమాట. అక్కడున్న బోర్డ్స్ అన్నీ తన పేరుతోనే ఉన్నాయి. ప్రశాంతి అనమాట ఆవిడ నేము. సో తను ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. మోస్ట్లీ తన డిజైన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో ఐ లవ్ ప్రశాంతి అని అనేసి పెట్టించుకున్నారు. బాగా అనిపించింది. సో ఇది యాక్చువల్గా ప్రతిసారి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, బట్ ఈసారి కొంచెం ముందుకి ఉండింది. అంటే ఎప్పుడు ఉండే ఎంట్రన్స్ కాకుండా వేరే ఎంట్రన్స్ అనమాట. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్ళాను. అంటే ఎలాంటి శారీస్ ఉంటాయి ఏంటి అని, దట్టు ఫెస్టివల్ వస్తుంది కదా, మంచిగా ఏమన్నా ఉంటే తీసుకుందామని కూడా వెళ్ళాను. జనరల్గానే శారీస్ షాపింగ్ చెయ్యను, కానీ ఎలాగో ఎక్స్పోకి వెళ్తున్నాం అండ్ దట్టు ఫెస్టివల్ ఉంది కదా, ట్రై చేద్దాం తీసుకుందాం అన్న థాట్లోనే వెళ్ళాను అనమాట. వెళ్ళగానే ఫస్ట్ అంటే ఇండివిజువల్ స్టాల్స్ లెక్క పెట్టారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ శారీస్ ఉంటాయి. కేటగరైజ్ చేశారనమాట, అన్నీ ఒకే దగ్గర కాకుండా. సో దట్ ఏ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళకి అలా ఉంటాయి అని చెప్పేసి నాకు ఫస్ట్ స్టాల్లోనే చాలా బాగా నచ్చేసాయి శారీస్. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో వెళ్ళగానే మనం ఏం చేస్తాం, చీర నచ్చితే ఫస్ట్ చూసేది కాస్ట్ కదా. నేను కాస్ట్ చూసాను అనమాట. నాకు 790 అని కనిపించింది. సో నేనేమనుకున్నానంటే ఆ శారీ కాస్టే 790 ఏమో అని అనేసి అనుకున్నాను. తర్వాత రాయేష్ దగ్గరికి తీసుకెళ్ళి, చూడు శారీ బాగుంది 790 అంట, తీసుకుందామా అని అనేసి మళ్ళీ ఒకసారి రేట్ ట్యాగ్ క్లియర్గా చూస్తే అప్పుడు అర్థమైంది అది 3,790 అనమాట. 3 పక్కన చిన్న కామా పెట్టి 790 అని రాశారు. నాకు అది ఓవర్ లుక్లో 3 కనిపించలేదు, తక్కువ కాస్ట్ అనుకున్నా. పక్కన 3 కనిపించాక పేలిపోయింది అనమాట. అప్పుడు అర్థమైంది చీరలు ఎంత బాగున్నాయో రేట్లు అంతకన్నా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. బట్ చీరలు అయితే చాలా అంటే చాలానే బాగున్నాయి. మనకి బయట ఎక్కడా కూడా ఇలాంటి మోడల్స్ దొరకకపోవచ్చు, మ్యాక్సిమము దొరికినా కూడా ఇట్లా కేటగరైజ్ చేసి దేనికి వాటికి ఇండివిజువల్గా చూపించకపోవచ్చు. ఇక్కడ చూడండి, నాకైతే ఈ చీర చూడగానే రెగ్యులర్గా డైలీ వేర్ శారీ లాగా అనిపించింది. కానీ దాని కాస్ట్ వచ్చేసి 8,000 ఉన్నదనమాట. అండ్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ శారీస్, డిఫరెంట్గా రోల్ చేసి పెట్టారు. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనకి బయట అంత తొందరగా దొరకని కాంబినేషన్స్ అనమాట. బయట కూడా మేబీ ఎక్కువ కాస్ట్లో దొరుకుతాయేమో ఈ కాంబినేషన్స్. రెగ్యులర్గా మనకి ఒక 1,000-1,500 రూపీస్లో కొన్ని కాంబినేషన్స్ దొరకవు జనరల్గానే. వాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఇవి ఎక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి మేడం ఆ కాంబినేషన్స్ అని. నేను 2-3 టైమ్స్ చెప్పగా విన్నాను సేల్స్ మెన్స్ వాళ్ళు. సో ఇక్కడ మాత్రం నేను అలా కావాలి అనుకున్న కాంబినేషన్స్ నాకు చాలానే దొరికాయి. బాగా అనిపించింది ఆ కాంబినేషన్స్ చూస్తే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయన్నమాట అన్ని శారీస్ కూడా. అంటే స్పెసిఫైక్గా యంగ్స్టర్స్ కోసమే అన్నట్టు, లేకపోతే పెద్దవాళ్ళ కోసమే అన్నట్టు కాకుండా అందరూ కట్టుకునేలాగా డిజైన్ చేశారు శారీస్. అది కొంచెం మంచిగా అనిపించింది. సో దట్ అక్కడికి వెళ్ళిపోతే
అందరూ షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న ఈ శారీ అయితే ఎంత బాగుందో, జస్ట్ అలా టచ్ చేయగానే వచ్చింది. జనరల్గా చూడండి రెడ్కి గ్రీన్ ఎల్లో ఇలాంటి రెగ్యులర్ కాంబినేషన్స్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళు మాత్రం లైట్ సిమెంట్ గ్రే కలర్ మిక్స్డ్ ఇచ్చారనమాట. అండ్ ఈ చీర వచ్చేసేసి 8000 ఉంది. ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాంబినేషన్. ఇక్కడ పీచ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీరు చూసేది. అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కూడా కాదు, దాన్ని ఏమంటారు లావెండర్కి చిన్న స్కై బ్లూ కలర్ లాంటి కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇవన్నీ కట్టుకుంటే చాలా అంటే చాలా క్లాస్గా అనిపిస్తాయి, అందుకే అంత కాస్ట్ ఉన్నాయి. ఇది వచ్చి బ్లూ మీద రెడ్ కాంబినేషన్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో చూస్తే చాలా అంటే చాలా బాగుంది. గ్రేకి లైట్ పీచ్ కలర్ అనమాట. అంటే ఆ కలర్ చాలా క్లాసీగా ఉంది. మంచిగా డ్రేప్ చేసి సింపుల్ జ్యువెలరీ వేస్తే సూపర్గా ఉంటుంది ఈ శారీస్. సో ఎక్కువ నేను ఉంటే లైట్ కలర్స్ అంటే పేస్టల్ కలర్స్ అంటారు కదా, అలా ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు డార్క్ కలర్స్ ఉండాలి. అటు ఇటు కానీ కలర్స్ లాగా ఉంటే అంత బాగుండదు అనమాట. సో మోస్ట్లీ అలాంటివే చూస్తున్నా. నాకైతే అవన్నీ చూస్తే కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు తీసుకుంటే బాగుండు అన్నట్టు అని అనిపించింది. కానీ చెప్పాను కదా, కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రేంజే డైలీ వేర్ శారీస్లా అనిపించేవి మినిమం 3000 ఉన్నాయి. అండ్ కొంచెం గ్రాండ్గా బాగుంది అని అనిపించేవి మాత్రం ఈజీగా 10,000 15,000 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చెప్పాల్సిన హైలైటెడ్ పాయింట్ ఏంటంటే క్లాత్ ఎంత బాగుందంటే క్లాత్ అది సాఫ్ట్గా చేత్తో టచ్ చేయడానికి చాలా సాఫ్ట్గా అండ్ అదొక హ్యాపీ ఫీల్లా ఉందన్నమాట. పట్టుకుంటే మనం వేసుకున్నా కూడా అంత ఇబ్బందిగా లేకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఎలాగో కొనే అంత రేంజ్ లేదులే అని చెప్పేసి కొన్ని శారీస్ ఊరికే అలా చూస్తూ ఉన్నాను, మంచిగా అనిపించాయి. ఇవన్నీ వచ్చేసి కొంచెం ఫ్లోరల్ ప్రింట్స్తో ఉన్నాయన్నమాట. సో దానికి కేటగరైజ్ చేశారని చెప్పాను కదా. ఇవి వచ్చేసేసి కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్. మనకి తెలియని నేమ్స్ కూడా, అంటే ప్రతి స్టాల్ పైన నేమ్ రాసుంది ఏ కైండ్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసేసి. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఇందాక కనిపించింది కదా, సో అదే అనమాట. ఇవన్నీ వచ్చేసేసి కొంచెం ఆర్గాన్జా మోడల్లో ఉన్నాయి విత్ ఫ్లోరల్ ప్రింట్స్. కట్టుకుంటే స్టిఫ్గా ఉంటాయేమో మేబీ. ఇప్పుడు నేనేదైతే చూపిస్తున్నానో అది ఏంటంటే దాని మీద సెల్ఫ్ డిజైన్. ఆ సెల్ఫ్ డిజైన్కి అక్కడక్కడ థ్రెడ్స్తో, అంటే థ్రెడ్ చేతికి తగులుతుంది అనమాట డిజైన్. అలా ఉండింది, చాలా మంచిగా అనిపించింది అది కూడా. అంటే డిజైన్ని మనం ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్యాన్సీ మోడల్. ఇది ఏదో సిల్క్ అని చెప్పి రాసుంది అక్కడ, మంచిగా అనిపించింది కాంబినేషన్ అదంతా కూడా. అండ్ క్లాత్ వచ్చేసి సిల్క్ అలా ఉంది. కొంచెం ఇవన్నీ పట్టు కైండ్ ఆఫ్ శారీస్ లాగా ఉన్నాయి. నేను మోస్ట్లీ ఇంత అంటే పట్టు చీరలు ఎక్కువ పెళ్లి షాపింగ్ అప్పుడే చూసాను అనమాట. అప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు మనం చూసినవి ఆ క్లాత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఒక స్టాల్ మొత్తం వచ్చేసేసి బ్లౌజెస్ పెట్టారు. బ్లౌజెస్ చాలా అంటే చాలానే బాగున్నాయి. అండ్ మనకి బయట దొరకని కొన్ని రేర్ కలర్ కాంబినేషన్స్తో బ్లౌజెస్ ఉన్నాయి. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే వాటి మీద ఉన్న ప్రింట్స్ అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయని అనేసి అనిపించింది. ఒక 2-3 స్టాల్స్ ఉంటే మేబీ సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ని ఒక దగ్గర పెట్టారు అనుకోవచ్చు. కానీ మొత్తం ఎక్స్పోలో బ్లౌజెస్ వచ్చేసి ఒకటే స్టాల్లో ఉన్నాయి. అండ్ అన్నీ కూడా సేమ్ మోడల్స్ ఉన్నట్టు అనిపించాయి. అండ్ ఈచ్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3000 ఉంది. బ్లౌజ్ ఒక్కటే 10,000 వరకు కూడా ఉన్నాయి. నాకు అనిపించింది 10,000 పెట్టి బ్లౌజ్ కొనుక్కుంటారా అని చెప్పేసి. దానికన్నా కూడా మనం నచ్చిన ప్రింట్ నచ్చిన డిజైను బయట కుట్టించుకొని స్టిచ్ చేయించుకుంటే కూడా అంత కాస్ట్ పడదేమో. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు మీరు చూస్తున్న శారీ మొత్తం ఒకటే సింగిల్ కలర్ వస్తుంది. జస్ట్ బార్డర్ కలర్ మాత్రమే మారుతుంది. అంటే బార్డర్ కూడా లైట్గా చిన్న బార్డర్ వస్తూ ఉంటుంది అనమాట. మంచిగా అనిపించినాయి ఈ శారీస్ కూడా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసేసి ప్లెయిన్ శారీస్కి లైట్గా శారీ మీద చెక్స్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ మాత్రం వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో అలా ఒక సైడ్ మొత్తం శారీ సెక్షన్ ఉంది. కొంచెం ముందుకెళ్తే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మేబీ వాళ్ళ డిజైన్సే అనుకుంటా. కానీ నాకు మరీ అంత కొత్తగా ఏం అనిపించలేదు. రెగ్యులర్గా బయట దొరికే జ్యువెలరీస్ లాగానే ఉన్నాయి. మోడల్స్ డిజైన్స్ అన్నీ బయట దొరికే వాటిలానే ఉన్నాయి. అండ్ కాస్ట్ మాత్రం ఇది పేలిపోయింది. జ్యువెలరీ కోసం అయితే నేను వెళ్ళొద్దు అనే చెప్తాను. ఎందుకంటే బయట ఇంతకన్నా మంచి మోడల్స్ ఇంతకన్నా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి వెళ్తే మీకు మంచివి దొరుకుతాయి.
ఇక్కడ నేను ఒక బ్యాంగిల్స్ ట్రై చేస్తున్నాను కదా, ఇవి 4 బ్యాంగిల్స్ అండ్ మొత్తం సిల్వర్ కలర్ స్టోన్స్ మొత్తం అలాగే ఉన్నాయన్నమాట. వాటి కాస్ట్ వచ్చేసేసి 1700. బయట కూడా మనకు ఒక 1000 రూపీస్కి అలా వస్తుందేమో అని అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా నెక్ పీసెస్ అండ్ చిన్న చిన్న లాకెట్స్, హెవీ ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్ అండ్ దట్టు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అండ్ దాన్ని ఏమంటారు పర్ల్స్లో అలా డిఫరెంట్ కైండ్స్లో ఉన్నాయి. కానీ చాలా చిన్న స్టాల్ పెట్టారనమాట, కొంచెం జస్ట్ 1 or 2 స్టాల్స్ అలా పెట్టారు, పెద్దగా ఏం లేవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో జ్యువెలరీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా పెద్దవాళ్ళ సెక్షనే ఉన్నది మొత్తం. అంటే కాటన్ శారీస్, కాటన్ సిల్క్ మిక్స్డ్, చందేరి శారీస్ అలా అంటారు కదా, ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు కట్టుకునేవి, అలాంటివన్నీ లాస్ట్ ఎండింగ్లో పెట్టేశారు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా అలాంటివే, బట్ వాళ్ళకి కూడా డిజైన్స్ చాలా అంటే చాలా బాగా వేశారనమాట. అంటే వాటి మీద వచ్చే చిన్న డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ బార్డర్ కాంబినేషన్, వాటి మీద వచ్చే ఫ్లేవర్స్, నాకైతే శారీస్ అయితే చాలా బాగా అనిపించాయి. స్క్రీన్లో చూస్తుంటే మీకు కూడా అర్థమై ఉంటుంది, అంటే అంత రెగ్యులర్గా లేవు, కొంచెం యూనిక్గానే ఉన్నాయి అని అనేసి అనిపించి. జనరల్గా నేనంత శారీ లవర్ని కాదు, నాకే ఇంత బాగా నచ్చాయంటే కొంతమందికి చీరలు అంటే బాగా పిచ్చి ఉంటుంది, వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయేమో. ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అన్నీ వచ్చేసేసి చిట్టినాడు కాటన్ శారీస్ అండ్ కొన్ని ఆర్గాన్జా శారీస్ అలా మిక్స్డ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. కానీ దేనికి అదే ఇండివిజువల్గా ఉండడం వల్ల మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చందేరి వాటి మీద ఇది కలంకారీ ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్స్ వచ్చాయి. ఈ శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి, కట్టుకుంటే మాత్రం మంచి రిచ్ లుక్ ఉంటాయి ఇవన్నీ. ఓవరాల్గా శారీస్కి అంటే శారీ డిజైన్స్ వైజ్ అయితే నేను ఒక 90% సాటిస్ఫై అయ్యాను. కాస్ట్ వైజ్ అయితే ఒక 40-50% సాటిస్ఫై అయ్యా అని చెప్పుకోవచ్చు. బట్ శారీస్ ఎందుకంత నచ్చాయంటే ఇక్కడ నాకు ఎక్కువ పేస్టల్ కలర్స్ నచ్చుతాయి లైట్గా. అండ్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు బయట అంత ఈజీగా దొరకని కాంబినేషన్స్ ఉన్నాయి, దానివల్ల నాకు కొంచెం ఎక్కువ టెంప్టింగ్గా అనిపించింది అనమాట. చూసి నేత్రానందం కోసమైనా వెళ్ళొచ్చు, ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనలేని వాళ్ళు జస్ట్ వెళ్ళి చూసి, విండో షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఇలా శారీస్ అన్నీ చూడడం అయిపోయాక నేను అప్పుడే అనుకుంటున్నాను మనసులో, అన్ని చీరలేనా పాపం అమ్మాయిల కోసం డ్రెస్సెస్ కూడా అలా ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా అని అనేసి. అలా అనుకున్నానో లేదో కొంచెం ముందుకు వెళ్ళగానే డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. లిటరల్ మీకు చెప్తే నమ్ముతారో లేదో, డ్రెస్ మెటీరియల్ మాత్రమే 10,000-15,000 అలా ఉన్నాయి. నాకు అనిపించింది మెటీరియలే 15,000-20,000 పెట్టి తీసుకుంటే ఇంకా దాని స్టిచ్చింగ్కి మిగతా వాటిన్నిటికీ ఎంత కాస్ట్ పెట్టాలో ఏంటో అని అనేసి అనిపించింది అనమాట. బట్ చూడడానికి అదే రేంజ్లో ఉన్నాయి. కొన్ని అయితే శారీస్ మోడల్ అనిపించింది, అంటే వాళ్ళు శారీస్ డిజైన్ చేసి డ్రెస్ మెటీరియల్స్ కూడా శారీస్లో డిజైన్ చేసేసారేమో. బట్ కొన్ని మాత్రం యూనిక్గా మంచిగా అనిపించాయి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా 15,000 అని చెప్పిన డ్రెస్ మెటీరియల్స్ ఇవే అనమాట. కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ జస్ట్ టాప్స్లో మాత్రం మన బడ్జెట్లో ఉన్నాయి, అంటే 300-350 నుంచి స్టార్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం అలాగే 5,000-6,000 టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ వెతుక్కొని తీసుకుంటే కొంచెం మన రేంజ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న టాప్ 1,200, రాయేష్కి చూపించి ఇది 1,200 అంటే దీనికి అంత రేంజ్ పెట్టొచ్చా అంటే 120 పెట్టచ్చు అని చెప్పాడు. సో అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లోరల్ ప్రింట్ టాప్ అనమాట, ఇది కూడా అరౌండ్ అదే రేంజ్లో ఉంది, 1,500 అలా ఉంది. నాకు జనరల్గానే ఇట్లా ఫ్లేవర్స్తో మంచిగా అనిపిస్తాయి టాప్స్, కానీ రాయేష్ కలర్ నచ్చవు, ప్లెయిన్గా ఉండాలి, లేదంటే సెల్ఫ్ వచ్చి చిన్న ప్రింట్ వస్తే నచ్చుతుంది తప్ప అలా పెద్ద ఫ్లేవర్స్ని పెద్దగా ఇష్టపడాడు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న టాప్, ఇది టాప్ కదా యాక్చువల్గా, బాటమ్ అండ్ చున్నీ ఉంది లోపల, దాని కాస్ట్ వచ్చేసేసి 12,000 ఎంతో ఉంది. రాయేష్కి చూపిస్తే మనం వేసుకొని వెళ్తే కూడా పాత డ్రెస్ అనుకుంటారు, అది కొత్త డ్రెస్ అని అస్సలు అనుకోరు అని అనేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ డ్రెస్ కూడా వచ్చేసేసి సేమ్ అదే రేంజ్లో ఉంది, 3,000-4,000 ఆ రేంజ్లో ఉంది. కలర్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంది, కానీ అంత హెవీ డ్రెస్ లాగా అనిపించలేదు. అండ్ ఇటు సైడ్ మొత్తం టాప్స్ డిస్ప్లే చేసి పెట్టారనమాట. కొంచెం ముందుకెళ్ళాక అంటే వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి, జీన్స్ మీద వేసుకునే టాప్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, అండ్ డ్రెస్ మెటీరియల్స్ అలా మనకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొన్ని లో బడ్జెట్లో కూడా ఉన్నాయి. ఓన్లీ టాప్స్. శారీస్ అయితే 3,000కి తక్కువ ఒక్క చీర కూడా లేదు. స్టార్టింగ్ రేంజ్ 3,000.
సో వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫిక్స్ అయ్యి వెళ్ళండి. మినిమం రేంజ్ 3000 ఉంటుంది అని చెప్పేసి. బట్ టాప్స్లో దొరికితే దొరకవచ్చు. 300, 400 ఆ రేంజ్లో కూడా కొన్ని టాప్స్ దొరికితే దొరకవచ్చు. కానీ వెరీ రేర్, వెతకంగా 1-2 టాప్స్ దొరుకుతాయి. అండ్ ఈ ఎక్స్పో మొత్తం వచ్చేసేసి 3 days అనమాట. 5th, 6th, 7th. 5th రోజు వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఏమన్నా దొరుకుతాయేమో. అంటే మరి అంత రష్ కూడా ఏం లేదులేండి. స్టాక్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఉంటుంది. నేను అంత కాస్ట్ చూసి అసలు బిల్ ఎవరైనా వేయించుకుంటారని అనుకున్నాను. లేదు, బిల్ కౌంటర్ దగ్గర జనాలు బాగానే ఉన్నారు. అందరూ మనలాగానే ఉండరు కదా, కొంచెం కాస్ట్ పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు బిల్ వేయించుకుంటున్నారు. అలా క్లాతింగ్ సెషన్ అంటే డ్రెస్సెస్, టాప్స్, శారీస్ అన్నీ అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాక ఇలా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇత్తడివి, రాగివి, జర్మన్ సిల్వర్వి అండ్ ఇంట్లో వాల్కి పెట్టుకునే వాల్ ఫ్రేమ్స్ అలాంటి స్టాల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ వచ్చేసేసి జర్మన్ సిల్వర్ దన్నమాట. అండ్ నెక్స్ట్ పక్కన చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ నేను ఒక వాల్ ఫ్రేమ్ అడిగాను. మొత్తం ఫ్లవర్స్తో వస్తాయి, కొంచెం లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. సో అది వచ్చేసేసి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్స్తో ఆ ఫ్రేమ్ 3600 అలా చెప్పారు. కంప్లీట్గా వైట్ వాల్ ఉంటే అది పెడితే చాలా లుక్ వస్తుంది అనమాట. అంటే హాల్లో సోఫా వేసి సోఫా పైన అది పెట్టారనుకోండి, వాల్ వెనక మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ స్టాల్ ఒకటి కొంచెం కలర్ఫుల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక ఫర్నిచర్ హాల్ పెట్టాను, నోవెటల్ హోటల్లో ఫర్నిచర్ హాల్ జరిగినప్పుడు. అక్కడ కూడా సేమ్ స్టాల్ ఉండింది. అండ్ కాస్ట్ అయితే సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంది. మేబీ వాళ్ళే ఇక్కడ పెట్టారేమో. అండ్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ చూడడానికి చాలా మంచిగా అనిపించాయి. ఇక్కడ ఈ హ్యాంగింగ్ నాకు బాగా నచ్చింది. కాస్ట్ తక్కువే ఉంది, 600 అంట. నేనేమో డోర్ ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు అని నేనంటే, రాయేష్ ఏమో బాల్కనీలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని అనేసి చెప్పాడు. కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. నెక్స్ట్ ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఆల్రెడీ మా ఇంట్లో ఈ బొమ్మ ఉంటుండే ఒకటి, రామప్పలో తీసుకొని వచ్చిన బొమ్మ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలాంటివే ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ కాస్టే ఉన్నాయి. మేము రామప్పలో తీసుకున్నప్పుడు అరౌండ్ మాకు 1000 రూపీస్ 800 అలా పడింది. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ఇంకో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనమాట. మంచిగా అనిపించాయి. ఈ మధ్య ఇవి బాగా పెడుతున్నారు కదా, చిన్న చిన్న పీటలు పూజలో చేసుకునేటప్పుడు పెడుతున్నారు కదా. దీని కాస్ట్ వచ్చేసి 600 అలా ఉన్నదనుకుంటా. మేబీ ఆన్లైన్లో కూడా అలాగే ఉంది. ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి అని చెప్పి తీసి చూపిస్తున్నాను. అండ్ పెన్సిల్ హోల్డర్స్, చెక్క ఈ బాటిల్ పైనది అండ్ ఫిల్టర్ కూడా ఉంది ఆ బాటిల్లో, అదొకటి. అండ్ చూసిన వాటి అన్నిట్లో తక్కువ కాస్ట్ అంటే ఇప్పుడు చూసిన ఆవు బొమ్మనే జస్ట్ 120 రూపీస్ అనమాట. అది ఇప్పుడు వరకు చూసిన అన్నిట్లలో అదే తక్కువ కాస్ట్. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ వీడియో మొత్తంలో వాయిస్లో అక్కడక్కడ దగ్గినట్టు, కొంచెం నోస్ సెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. సారీ ఫర్ దట్. ఆ డిస్టర్బెన్స్కి కొంచెం థ్రోట్ అదంతా బాగాలేదు. వాయిస్లో డిఫరెన్స్ మీకు అర్థమవుతూనే ఉండుంటుందేమో. బట్ ఈ ఎక్స్పో 3 days ఉంది. నేను వాయిస్ సెట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని వీడియో చేసేలోపు ఎక్స్పో అయిపోతుంది, ఇంకా మీకు యూజ్ ఉండదు కదా చేసినా కూడా అని చెప్పేసి సిచ్యువేషన్స్ అన్నీ ప్రాపర్గా అనుకూలించకపోయినప్పటికీ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. పోతే లాస్ట్ అండ్ ఫైనల్ స్టాల్ వచ్చేసేసి బ్యాగ్స్ అనమాట. ఇక్కడ కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. అంటే వ్యాలెట్స్ లాంటివి అండ్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి చాలా అన్ని మోడల్స్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ ఉంది కలెక్షన్. సో అందులో మనకి నచ్చినవి కొనేసుకొని నేనైతే బ్యాగ్స్ షాపింగ్ చేశాను అనమాట. అంతకు మించి ఎక్కువ ఏం తీసుకోలేదు, అవే మన బడ్జెట్లో ఉన్నాయి. అలా ఎక్స్పో నాకైతే చెప్పాను కదా, చీరలు బాగున్నాయి, రేట్లు అంతకన్నా బాగున్నాయి. హోప్ మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.